హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే అసలు నిద్ర పట్టలేదు ఎందుకో. మార్నింగ్ లేచిన ఇక జాగింగ్కి వెళ్దామని షూ వేసుకున్నా. ఇక స్టార్ట్ అయిపోయినా. చాలా రోజులు అయిపోయింది క్రికెట్ ఆడకు కూడా. ఇక ఇట్లా నడుచుకుంటూ వెళ్ళేసిన కాసేపు. ఇక దాని తర్వాత రన్నింగ్ స్టార్ట్ చేసిన. చాలా రోజులు అవుతుంది ఉరకాక. ఉరికి గైస్, ఈరోజు వామప్ అయితే కంప్లీట్ అయినా. దగ్గర 2.5 కిలోమీటర్స్ రన్ చేసినా. చాలా రోజులు అవుతుంది. బ్రీతింగ్ కంట్రోల్ ఉండలేదు. ఇంకొన్ని రోజులకు సెట్ అవుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ ఒక 1 అవర్ క్రికెట్ ఆడతాం. ఇక ఛాన్స్ అయిపోతుంది. మా ప్లేయర్స్ అయితే ఒక్కరు కూడా ఇంకా గ్రౌండ్కి రీచ్ కాలేదు. ఇక అట్లా ఖాళీగా ఉంటాయని చెప్పేసి ఒక 15 మినిట్స్లో వామప్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా. ఇక అటు చూసినా ఇంకెవరు అసలు గ్రౌండ్ అంతా ఖాళీగా ఉన్నది. ఇక మెరుపులెక్కి వచ్చిండు ఎట్లా ఆడతారు చూడిగా. ఈ గ్రౌండ్ అంతా ఫుల్ రష్. ఒక్కొక్క టీంకి 8-9 మెంబర్స్ అవుతాం. డైలీ ఆడతారు. కానీ ఆ అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది అక్కడ ఆడుతుంటే. మార్నింగ్ గట్టి 1.5 అవర్ వర్కౌట్ చేసిన. చూడు, ఒక పాల ప్యాకెట్, ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నా. బంగారు తల్లి వేసిందో లేవా చూడాలి. ఏంటి నీకేం కావాలి? పాల ప్యాకెట్ కావాలా, బిస్కెట్ ప్యాకెట్ కావాలా? రెండు కావాలా? సరే, బాల్ కిందేసి తీసుకో. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పు నానా. అట్లా మా అక్క మార్నింగ్ ఇడ్లీ చేసిందట. ఇంటికి రమ్మన్నది. ఇక అవి కథం చేసినాం. ఇక మధ్యలో వస్తుంటే ఆ బేబీ డాగ్ అయితే మా బాబుతో అయితే మస్తు టైంపాస్ చేసింది. డైరెక్ట్ ఎత్తుకుందా అంటుంది. ఇక్కడ మనం కూడా ఎక్కువరా కుక్కని కూడా పెంచుకుంటాం. మాక ఇంటికి పార్సల్ కూడా పంపించింది. మా బ్రదర్స్ కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదామని హైదరాబాద్ వచ్చిండు. అట్లా రూమ్ సెర్చ్ చేద్దామని మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి మొత్తం సెర్చ్ చేసినాం. సెర్చ్ అయితే ఫైనల్గా ఒక దగ్గరనైతే ఇల్లు మాత్రం చాలా బాగుంది. సింగిల్ బెడ్రూమ్, 3,500 అట. కాస్త చిన్న ఉంది. బా లేక గ్రౌండ్ పోతాయి చాలా రోజుల తర్వాత. ఏమని ఇస్తలేదు. ఏం తేవాలి అబ్బి నీకు ఇప్పుడు? తాళం చేయాలి అభి. ఏం కావాలి నీకు ఇప్పుడు? మామూలు దానికట ల్యాప్టాప్ కావాలన్నట. ఆమెనట వర్క్ చేస్తాయట. తెచ్చుకోపో మరి. దాంట్లో చూడా ల్యాప్టాప్లో చూస్తావా? ఇది ఇట్లుంటే లంచ్ ఏం చేయాలో అర్థమవుతలేదు నాకైతే. సడన్గా చికెన్ తినాలనిపించింది. ఇక అట్లా పోయిన షాప్ కాడికి పోయినా. ఒక ½ కేజీ చికెన్ తెచ్చుకుందామని చికెన్ సెంటర్కి అయితే వెళ్ళినా. ఈరోజైతే ½ కేజీ చికెన్ తెచ్చుకున్నాం. అంటే మస్తు ఎండ ఉంది. 2 కూల్ డ్రింక్ దాని 2 కూల్ డ్రింక్ కూడా తెచ్చుకుంటాను. 10 రూపీస్ థమ్స్ అప్ అయిన ఫీలింగ్ అయితే దేంట్లో ఉండదు. థమ్స్ అప్ సీసా బాటిల్ ఉంటుంది కదా, అదే తెచ్చుకున్నాం. చూడాలి ఇప్పుడు నేనే వండుదాం అనుకుంటానా కర్రీ. ఈరోజు అయితే మొత్తం చికెన్ అయితే నేనే వండుదాం అనుకుంటానా. ఎందుకంటే మా వైఫ్కు కాస్త సిక్కు ఉందట. ఇక మా వైఫ్ కొంచెం సజెషన్స్ ఇస్తా అంటే నా వంటకం అయితే స్టార్ట్ చేసిన.
దీంట్లో ఆమె ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నది టైంకి ఏమేమి వేయాలని. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇక స్టార్ట్ చేసిన అన్నీ. ఇంత ఉప్పు వేయండు, ఇంత ఉల్లిగడ్డ వేయండు, అల్లం వేయండు, పసుపు వేయండు, లాస్ట్కు చికెన్ వేయండు అన్నాడు. మొత్తం కంప్లీట్ చేసేసుకున్నా. ఇక పసుపే కొంచెం సైంటిస్ట్ లెక్క వేసేసిన. ఇక లాస్ట్కు చికెన్ వేసేసి చక్కగా ముదవే. లాస్ట్కు అడిట్ వేసేసి గట్టిగా మూత పెట్టేసిన. ఇక మొత్తానికైతే గుమగుమలాడే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక తినడు ఒకటే లేటు. ఇక మా పాపతో గీలో 2 థమ్స్అప్ తెచ్చినా కదా, దాని గురించి లొల్లి. మనకి అసలు భయం ఉంటా. ఈ చికెన్ అయితే వేసుకొని తినడానికి రెడీ అయిపోయినా. టేస్ట్ మాత్రం అదురుస్తుంది. నాలో కూడా చెఫ్ ఉన్నాడు.